ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ మార్నింగ్ అంటే ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కాఫీ టీ బాగా ఇష్టమైన ప్రజలకి కాఫీ టీ అంటే చాలా ఇష్టం. అటువంటి కాఫీ టీలోనే పాలు చూసుకుంటే రాజమండ్రిలో ఏదైతే రాజమండ్రికి సంబంధించిన కల్తీ పాలు అయితే ఏదైతే ఉందో ఆ కల్తీ పాలకు సంబంధించిన పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితులు మనం చూసాం కిందటి నెలలో. ఈ నెలలో వచ్చేటప్పటికి ఏలూరుకి సంబంధించిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే పల్లెటూరుకి సంబంధించిన అంటే ఏలూరు హెడ్ క్వార్టర్కి ఆ బస్సుల ద్వారా వచ్చి ఇక నిత్యావసర వస్తువులతో పాటు టీ పొడి కాఫీ పొడి కూడా ఎక్కువ శాతం కూడా జనాలు కొనుక్కొని వెళ్ళి చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టీ తాగాలి, అలాగే కాఫీ తాగాలి. చాలా ఇష్టమైన టీ కాఫీలోనే ఇటువంటి కల్తీలు జరిగే పరిస్థితులు వస్తున్నాయి. అధికారులు కూడా ఈ నెలలోనే టీ పొడి కంపెనీకి సంబంధించిన షాపులు ఏవైతే ఉన్నాయో అధికారులు దాడులు చేస్తే ఆ దాడిలో నకిలీ టీ పొడులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు సంబంధించిన అది కల్తీ పాలు అవ్వచ్చు, కల్తీ టీ పొడి కాఫీ పొడి కూడా అవ్వచ్చు. ఏదైతే కంపెనీకి సంబంధించిన టీ పొడులు ఎక్కువ రేటు ఉండడం వల్ల బ్రాండెడ్ కంపెనీలు రేట్లు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు లూజు మరి ఎక్కడి నుంచి అయితే లూజు ఆ టీ పొడిని తీసుకొచ్చి ఎక్కడైతే జనసంచారం ఎక్కువ ఉంటారో ఏలూరు నగరంలో అది 1 టౌన్ మార్కెట్ అవ్వచ్చు. ఆ మార్కెట్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇటు జంగారెడ్డిగూడ నుంచి చింతలపూడి నుంచి ఎక్కువ శాతం పల్లెటూరుల నుంచి కూడా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల నుంచి కూడా ఎక్కువ శాతం మార్కెట్కి వచ్చి ఆ నిత్యావసర వస్తువులతో పాటు టీ పొడి కాఫీ పొడులు కూడా ఎక్కువ శాతం లూజు. దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కంపెనీకి సంబంధించిన ఏదైతే టీ పొడులు ఉన్నాయో అవి మాత్రమే తీసుకోండి, లూజు టీ పొడులు మాత్రం అలాంటి కొనొద్దని చెప్పి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అటు కల్తీ పాలు ఇటు కల్తీ టీ పొడులు ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఏదైతే లూజు టీ పొడులు ఉన్నాయో ఆ లూజు టీ పొడి కంపెనీ సంబంధించిన ఎవరైతే అమ్ముతున్నారో అధికారులు వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది ఏలూరు రాజమండ్రి సమాచారం.